ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుని బతికేద్దామని చాలామంది డిసైడ్ అయిపోయారు. తెలివితేటలు, కళా కౌశలం, క్రియేటివిటీ ఇలాంటివి పనికిరాని సరుకులు. సెక్స్, అంగాంగ ప్రదర్శన, బూతులు ఇవే పెట్టుబడి. వ్యూస్ వచ్చి ఆదాయం తెచ్చిపెట్టే రీల్స్లో వయసులో ఉన్న ఎక్కువ శాతం మంది మహిళలు అంగాంగాలను ప్రదర్శించడం, బూతులు మాట్లాడడం లాంటివి చేస్తున్నారు. వీటిని చూస్తున్నది పురుషులే. 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఇలా జరుగుతుంది. అటుపై ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మహా సినిమా హీరోయిన్ల స్క్రీన్ లైఫ్ 4 ఏళ్లు. సోషల్ మీడియాలో బట్టలు విప్పి రీల్స్ ఆదాయంతో బతికేయాలని చూస్తున్న ఇలాంటి మహిళల ఆదాయం ఎంత? స్క్రీన్ లైఫ్ ఎంత? ఫేడౌట్ అయిపోయాక ఎలా బతుకుతారు? వీరి రీల్స్ నెట్పై అలాగే ఉండిపోతాయి. పెళ్ళయ్యాక, అటుపై పిల్లలు పుట్టాక దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎవరూ ఆలోచించరా? సెల్ ఫోన్ నవతరం సరే, ఏదో ప్రవాహంలో పడి కొట్టుకొని పోతున్నారు. వీరిని కనిపెంచి పెద్ద చేసిన అమ్మ, అబ్బా చచ్చారా? కొన్ని రీల్స్లో అమ్మాయిలు పెద్దగా అంగాంగ ప్రదర్శన చేయరు, కానీ వారి మాటలు డబుల్ మీనింగ్తో ఉంటాయి. ఉదాహరణకు, అరే ఈ దేశంలో చలి ఎక్కువరా, నేను స్వెటర్ వేసుకున్నా, అయినా చలి పెడుతోంది అని చెప్పి కాస్త ముందుకు వెళ్ళి తన హాఫ్ స్కర్ట్పై కెమెరా ఫోకస్ అయ్యేలా ప్లాన్ చేసి ఒక కాలు పైకి ఎత్తుతుంది. ఇక కింద కామెంట్ సెక్షన్లో సొంగ కార్చుకునే పురుష పుంగవులు. ఎక్కడా దాపరికం, సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉండదు. తనకు జన్మనిచ్చింది కూడా ఒక ఆడకూతురే అని మర్చిపోతారు. పూర్తిస్థాయి బూతులు. 100 మంది వెధవలు తమ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయమంటున్నారు. అంటే రీల్స్ పెట్టే మహిళ కాల్ గర్ల్ అని డిసైడ్ అయిపోయారు. మహిళలను ఇలా కామెంట్ చేయడానికి అలవాటు పడిన వెధవలు కాలేజీలో, రియల్ లైఫ్లో ఎదురయ్యే మహిళలతో ఎలా ప్రవర్తిస్తారు? క్లాసులో పాఠం చెప్పే మహిళ లెక్చరర్ని ఎలా చూస్తారు? క్లాసులో తోటి మహిళా స్టూడెంట్తో వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒంటరిగా మహిళ కనిపిస్తే వీరి స్పందన ఎలా ఉంటుంది? ఆ చట్టం, ఈ చట్టం అని దిక్కుమాలిన చట్టాలెందుకు? సైబర్ సెల్ను ఏర్పాటు చేసి ఒక 100 మందిని అరెస్ట్ చేసి చిప్పకూడు తినిపిస్తే మొత్తం దారికి రాదా? మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులు అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారా లేక నిద్ర నటిస్తున్నారా? ఇంకో వీడియోలో ఈ కాలం అమ్మాయిలు వారి తల్లిదండ్రులు బాగా అప్గ్రేడ్ అయ్యారు అని చెప్పి తన బంధుగణంలో 4 అమ్మాయిలతో కలిసి గోవాకి పోతున్నామని, బాగా అప్గ్రేడ్ అయిన వారి తల్లిదండ్రులు దానికి పర్మిషన్ ఇచ్చేశారు అని, తాను గతంలో ఎంత ప్రయత్నించినా తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని ఒక అమ్మాయి చెప్పింది. అట్లా పెరిగిన దానివే ఇప్పుడు ఇంత బరి తెగించవని ఆ వీడియోపై ఒకటి కామెంట్. అమ్మాయిలు ఒంటరిగానో గ్రూప్గానో గోవాకు పోవడం తప్పు కాదు, కానీ తాగడానికి, డ్రగ్స్ కోసం, అసహజ శృంగారానికి అమ్మాయిలు అబ్బాయిలు వెళుతుంటే దాన్ని ట్రెండ్గా చిత్రీకరించడం చాలా పెద్ద తప్పు. ఇలా చేసిన మహిళల ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందున మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కేవలం వారిపై కాదు, వారికి పుట్టబోయే పిల్లలపై. ఇక డ్రగ్స్ తీసుకుంటే, గర్భస్రావం చేసుకుంటే, అటుపై పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్యం కలిగిన వారుగా ఉండే అవకాశం ఎక్కువ. కరోనా మన దేశంలో పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు, కానీ బ్రెజిల్లో వేల సంఖ్యలో పిల్లలు చనిపోయారు. అందుకు కారణం వారి పుట్టుకతో జన్యుపరమైన అవలక్షణాలు వచ్చట. ఎందుకంటే అక్కడ ప్రతి 3 అమ్మాయిల్లో ఒకరు 13 ఏళ్లకే సెక్స్ ట్రేడ్లోకి ఎంటర్ కావడం. మద్యపానం, డ్రగ్స్, అబార్షన్స్ వల్ల అమ్మాయిల శరీరం నాశనమవుతోంది. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతోంది. ఇప్పుడు చెడు తిరుగుళ్ల కోసం గోవాకు పోవడం, అప్గ్రేడ్ అయితే రేపు జీవితాంతం బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతో బతకాల్సి రావడం కూడా అప్గ్రేడ్గా మారే అవకాశం ఉంది. అమ్మాయిల చేతికి సెల్ ఫోన్ ఇచ్చి వారు రీల్స్ తయారు చేసి ఆదాయం సంపాదిస్తుంటే సంతోషించే తల్లిదండ్రులు, మీరు ఆ రీల్స్పై వచ్చే కామెంట్స్ చూస్తున్నారా? ఎలా బతికినా పర్వాలేదు, 4 రూపాయలు వస్తే చాలు అని డిసైడ్ అయిపోయారా? నేడు కొన్ని కోట్ల మంది తల్లిదండ్రులు కొడుకుల్ని కని చెత్త స్కూల్స్లో చదివించి చేతికి సెల్ ఫోన్ ఇచ్చి అచ్చూసిన ఆంబోతుల్లా వదిలేశారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, లక్షల్లో, కోట్లలో ఇలాంటి వెధవలు మన దేశంలో ఉన్నారు. అమ్మాయి ఫోటో లేదా వీడియో కనిపిస్తే పచ్చిబూతులు కామెంట్స్గా పెడుతున్నారు. ఇలా మొబైల్ లేదా ల్యాప్టాప్లో గడిపేసే స్వయం తృప్తిగాళ్లు పడక గదిలో హుస్సేన్ బోల్టులు అయిపోయి ఉంటాము అని ఊహించుకుంటారు. కానీ స్క్రీన్ ముందే హీరో, బెడ్రూమ్లో జీరో అని గ్రహించలేరు. గ్రహించిన చేసేదేముండదు. నోటి దూల. తరతరాల పురుష అహంకారపు ఆలోచన వాళ్ల మెదళ్లను కమ్మేస్తుంది. కోతి కళ్ళు తాగింది అన్నట్టు ఇలాంటి వెధవల చేతిలో సెల్ ఫోన్, సోషల్ మీడియాలో రీల్స్, నోటికొచ్చింది కామెంట్ చేసే హక్కు, ఇవన్నీ కలిసి సమాజాన్ని విషతుల్యం చేస్తున్నాయి. ఇలాంటి వెధవలే ఎక్కడైనా పార్కులోనో మరో ఒంటరి స్థలంలోనో అమ్మాయి కనిపిస్తే ప్యాంటు జిప్పు తీసి అమ్మాయి ముందే తాము బూతు నీలి వీడియో చూస్తూ వింత చేష్టలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. కామాతురాణం నభయం నలజ్జ అంటే మరి ఇంత బరి తెగింప
ఇలాంటి వెధవలకు కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? రీల్స్ చేసే అమ్మాయిల వీడియోస్ ఎంత పచ్చిగా ఉంటే అన్ని బూత్ కామెంట్స్, అన్ని ఎక్కువ లైక్స్ వస్తాయి. అప్పుడు అంత ఆదాయం రీల్స్ చేసేవారికి వస్తుంది. ఇలాంటి చెత్త వీడియోస్ చేసేవారికి కనీస స్థాయి ఆత్మాభిమానం ఉండదా? ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి సరే, కానీ రేపంటూ ఉండదా? రేపంటూ లేనట్టు ఈరోజు బతికితే చాలన్నట్టు కొన్ని లక్షల మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా తయారైతే అది సమాజంపై పరువుగా బ్రతకాలనుకున్న వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో సెక్స్ మార్కెట్లుంటాయి. బతకడం కోసం వందల సంఖ్యలో టీనేజ్ అమ్మాయిలు ఇక్కడ నిలబడతారు. అలాంటి దౌర్భాగ్య స్థితికి తెలుగు జాతి ఎంతో దూరంలో లేదా? చట్టాలు చచ్చాయా? పోలీస్ వ్యవస్థ ఏమైంది? ప్రభుత్వాలు చట్టసభలు ఏం చేస్తున్నాయి? అన్నింటికీ మించి పౌర సమాజం గాడిదలు కాస్తోందా? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్పై కనీస నియంత్రణ ఉండదా? లేకపోతే మనెవ్వరికీ పరువుగా భద్రంగా బతికే అవకాశం లేనట్టే. భారత రాజ్యాంగంలో 21వ అధికరణ బతికే హక్కును కల్పిస్తుంది. దాన్ని రద్దు చేసేయండి. లేదా బూతులు మాట్లాడే వెధవలకు, స్త్రీలపై ఎలాంటి భీతి లేకుండా కామెంట్ చేసే సొల్లుగాళ్లకు, స్వేచ్ఛ పేరుతో తమ వయసును, శారీరక సౌష్ఠవాన్ని ప్రదర్శనగా పెట్టిన మహిళలకు మాత్రమే ఈ సమాజంలో బతికే హక్కుంది. టీచర్స్గా, లెక్చరర్స్గా, ఇంజనీర్స్గా, డాక్టర్స్గా పనిచేసేవారు, ఇంకా రకరకాల వృత్తుల్లో పరువుగా బతికే వారికి గౌరవంతో మంచిగా బ్రతికే అవకాశమే లేదు అని రాజ్యాంగ సవరణ చేసేయండి. సమాజమే దేవాలయమన్నారు పెద్దలు. కానీ నేటి యువత రేపటి సమాజాన్ని కుళ్ళిపోయిన కుంపటిలాగా మారుస్తోంది. మేల్కోకపోతే ఈ సమాజానికి రేపటి రోజున మంచి అనేదే మిగలదు. జాగ్రత్త.